హలో ఆల్, వెల్కమ్ టు మసాలా మస్తీ కిచెన్. ఈరోజు క్యారమెల్ మఖానా ఎలా చేయాలో చూద్దామా? మరి ముందుగా కావాల్సినవి మఖానా, బెల్లం, నువ్వులు. ముందుగా కడాయి వేడి చేసుకొని అందులో మఖానా వేసి బాగా రోస్ట్ చేయాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మాడంటకుండా చూసుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా అయ్యాయో? ఇప్పుడు మఖానాని తీసి పక్కన పెట్టి మళ్ళీ కడాయి పెట్టి వేడయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ కాస్త వేడయ్యాక బెల్లాన్ని వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్కి ఫుల్ గ్లాస్ ఆఫ్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లం వేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి అడుగు అంటకుండా చూసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు పాకం కాస్త గట్టిపడ్డాక ఇలా వాటర్లో డ్రాప్స్ వేసి చెక్ చేసుకోవాలి. బెల్లం పాకం అనేది స్ప్రెడ్ అవ్వకుండా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే పాకం రెడీ అయినట్టే. చూసారా, ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కానీ స్ప్రెడ్ అవ్వడం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసి కలుపుకోవాలి. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బెల్లము, నువ్వులు, మఖానా కలిపి తీసుకోవడం వల్ల ఐరన్, ఫైబర్, కాల్షియం అనేవి చాలా బాగా అందుతాయి. డైట్లో కూడా ఇది తీసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అంతే, క్యారమెల్ మఖానా రెడీ. చల్లార్చుకొని పెట్టుకుంటే విడివిడిగా అయిపోతాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ప్రోటీన్స్ కూడా అందుతాయి. క్రిస్పీ క్రంచీగా క్యారమెల్ మఖానా రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.